హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ చరణ్స్ బ్లాగ్. సో మనము యూఎస్ నుంచి ఇండియాకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక కుదురుగా ఒక చోట ఉండం కదా, నేనే కదా, ఎవరు వచ్చినా సరే ఉండరు. బయట తిరగడము, టెంపుల్స్కి వెళ్ళడం అలాంటివి చాలా చేస్తారనమాట. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 10 days అయింది. 10 days నుంచి ఇంట్లోనే ఉన్నాను. సో బయటకు అయితే వెళ్తానమాట. లైక్ సిరీస్ ఒక 10 days వరకు, ఆల్మోస్ట్ ఒక 9-10 days వరకు నేను బయట సోలో ట్రావెలింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో నా జర్నీ మొత్తం కూడా ఈ బ్లాగ్లో మీరు చూస్తారు ఏమేమి చేస్తాను అనేది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిలాబాద్లో ఉన్న కైలాస్ తంగడి అనే టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. పైన అసలు కెమెరాస్ నడవడం, సో అందుకే పైన అయితే షూట్ చేయలేదని మొత్తం ఫారెస్ట్లో ఇదంతా. అండ్ నా ఐఎమ్ ఇన్ హైదరాబాద్ మాదాపూర్, ఎగ్జాక్ట్లీ మాదాపూర్లో. కొంచెం షాపింగ్ ఉండే చేసుకున్న తర్వాత మనము సందీప్ కిషన్ యొక్క వివాహ భోజనంబు రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఫుడ్ అయితే బాగుంది, పర్లేదు. అండ్ డిన్నర్ చేసి మనకి నెక్స్ట్ బస్ ఉందన్నమాట, పూణేకి వెళ్ళాలి. నైట్ బస్ 3 hours డిలే అయిందనమాట. 3 hours డిలే అయ్యి నేను మార్నింగ్ 9కి రీచ్ అవ్వాల్సి మధ్యాహ్నం 12కి రీచ్. పూణేలో వెళ్ళగానే ఇక యాజ్ యూజువల్ ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మిసల్ పావ్ దీనికి వచ్చాను. చాలా ఫేమస్ ప్లేస్కి శుభం నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. అండ్ మిసల్ పావ్ నేను చాలా మంత్స్ నుంచి మిస్ అవుతున్నాను. ఫైనల్లీ ఈరోజు తింటున్నాను అనమాట. తర్వాత ఇక పూణే మెయిన్ టెంపుల్ గణేష్ మహారాజ్ టెంపుల్, దగడు షేట్ అని కూడా అంటారు చాలామంది. సో ఆ టెంపుల్కి అయితే రావడం జరిగింది. టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇది ఫ్రంట్ నుంచి చాలామంది లోపల లైన్లో నిల్చోలేక బయట నుంచి ఇలా గ్లాస్లో దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో లైన్ అయితే ఉంది. సో మేము ఇక దర్శనానికి వెళ్ళిపోయాం. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, బట్ నేను స్టిల్ లోపల తీయడానికి ట్రై చేశాను, బట్ కుదరలేదు. పూణేలో 3 days అయితే స్పెండ్ చేశాను అనమాట. అలాగే నా వేరే ఫ్రెండ్స్ని కూడా కలిశాను. అక్కడి నుంచి ముంబైకి నైట్ 1 AM అవుతుంది. 1 AMకి నా ట్రైన్ పూణే టు ముంబై దగ్గరే, బట్ స్టిల్ నైట్ అయితే వెళ్ళాను. ఎందుకంటే మార్నింగ్ రీచ్ అవుతాను. ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబైకి అయితే రీచ్ అయిన ఫైనల్లీ. నేను దిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. అక్కడ నుంచి గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ పక్కనే అనమాట. అక్కడికి వెళ్ళాను. అక్కడ పక్కన వేరే హోటల్స్ కూడా చాలా ఉంటాయి, బట్ అక్కడ నాకు అంత నచ్చలేదు. అక్కడ నుంచి అందుకే కుర్లా కాంప్లెక్స్ సైడ్ అయితే వచ్చేసాను నేను. మెరైన్ డ్రైవ్ ముంబైలో చాలా ఫేమస్. నేను పూణేలో కూడా స్టడీ చేస్తున్నప్పుడు నైట్ రైడ్స్కి వస్తుండే ముంబైకి. సో వచ్చి ఇక్కడే స్పెండ్ చేస్తుండే అనమాట. నైట్ టైం చాలా ఫేమస్ ఏరియా ఇది మెరైన్ డ్రైవ్. మళ్ళీ అక్కడే పక్కనే పిజ్జా బై ద బే అని చాలా ఓల్డ్ కెఫే, అక్కడైతే మేము పిజ్జా తినడం జరిగింది. అండ్ ఇది ఒక చాలా మంచి కెఫే అండ్ ఓల్డ్ కెఫే కూడా. ఇక్కడ క్రౌడ్ చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు వెయిటింగ్ టైమే 20 minutes or 30 minutes పడుతుంది. నెక్స్ట్ ముంబై నుంచి మనకైతే మధ్యప్రదేశ్ వెళ్ళాలి, ఇందోర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మహాకాల్, ఉజ్జయిన్, అలాగే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి. బట్ నాకు బస్ అనేది 4 hours డిలే అయింది బికాజ్ మోడీ రోడ్ ర్యాలీ వల్ల. ఇది మనకు జియో వరల్డ్ ప్లాజా. 4 hours బస్ లేట్ ఉండడం వల్ల జియో వరల్డ్ ప్లాజాకి అయితే వచ్చాను. ఇక్కడ ఎందుకంటే ఇది మన ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ మాల్ అనమాట. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేది ఈ మాల్లోనే ఉంటుంది. చిన్న బ్రాండ్స్ అస్సలు ఉండవు. మీకు జారా కూడా లేదు, అంతే అర్థం చేసుకోండి ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మాల్, అంటే ఇండియాలో కాస్ట్లీయెస్ట్ మాల్ ఇది. అండ్ అన్ని పెద్ద బ్రాండ్స్ ఇక్కడ. అండ్ మాల్ అయితే నిజంగా చాలా బాగుంది. నార్మల్గా మనము హైదరాబాద్ మాల్స్లో వెళ్ళినప్పుడు పీటర్ ఇంగ్లాండ్, యూఎస్ పోలో అలాంటి బ్రాండ్స్ అయితే చూస్తాం కదా, ఇక్కడ ఆ బ్రాండ్స్ అయితే అస్సలు లేవు అనమాట. చాలా ప్రీమియం బ్రాండ్సే ఉన్నాయి. నేనైతే ఏ షాప్లోకి కూడా వెళ్ళి అడిగే ధైర్యం అయితే చేయలేదు, బికాస్ నేను చాలా బ్లాగ్స్లో చూసాను. నార్మల్గా ఒక షూ షాప్లో వెళ్ళి షూ అడిగితే 3.5 lakhs అన్నారంట. అండ్ ఒక పర్స్ 25,000. సో అలాంటి ప్రైజెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ పీవీఆర్ కూడా ఉంది, మూవీ చూడాలంటే చూడొచ్చు. అంటే కొంచెం కంపేర్ టు అదర్ థియేటర్స్ టికెట్ కొంచెం ఎక్కువ, ప్లస్ అలాగే ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ 1 time ఎక్స్పీరియన్స్కి రావచ్చు. బట్ క్లోత్ స్టోర్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. నేను వేరే బ్లాగ్స్లో చూసాను, అందుకే ధైర్యం చేయలేదు ఏ దాంట్లో కూడా వెళ్ళడం. ఊరికే అలా మాల్ చూసేసి తిరిగేసి అయితే వెళ్ళాను నేను. ముంబై ఇండియన్స్ అంబానీ అంకుల్ది కదా, సో మాల్ కూడా అంబానీ అంకుల్దే. సో అందుకే వాళ్ళది ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. అండ్ ఇండియాలో మొత్తానికి ఫస్ట్ యాపిల్ స్టోర్ లాంచ్ అయింది కూడా ఇక్కడే అనమాట. ఈ మాల్లోనే ఫస్ట్ యాపిల్ స్టోర్ ఉంది. ఇక లేట్ నైట్ బస్ పట్టుకొని ఇందోర్ సైడ్ మధ్యప్రదేశ్కి అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను మార్నింగ్ 9కి ఉజ్జయిన్లో దిగిన తర్వాత ఆటో వాళ్ళని నమ్ముకోలేదు. నేనే పక్కనే ఉంది టెంపుల్, అంటే ఒక 1 kilometer. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాను, ఎందుకంటే టెంపుల్ పక్కన ఏదైనా మనకు హోటల్ ఉంటాయి. సో అక్కడే హోటల్లో లగేజ్ పెట్టేసి నేను ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇదే అనమాట టెంపుల్. బట్ మనకు లోపల అయితే అలా ఉండదు మొబైల్స్. మీరు డైరెక్ట్ దర్శనానికి వచ్చేయండి, ఎక్కువ టైం ఏం పట్టదు, మ్యాక్సిమం 1 hour. అలాగే ప్రసాదం కూడా తీసుకున్నాను నేను. దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంకా చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అవ్వలేదు. అంటే టెంపుల్ ఉంది, బట్ సరౌండింగ్స్లో ఇంకా చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ దర్శనం అయిన తర్వాత ఏదైనా తినని కానీ మంచి రెస్టారెంట్ కోసం అయితే వెతికాను నేను. ఇది బస్లో వాళ్ళు చాపిస్తాడు రాసారు. ఇక పోలేదు, దర్శనం అయిపోయింది. ఇప్పుడు
గోయింగ్ టు బస్ స్టాప్. సో ఇందోర్కి వెళ్ళిపోతాను అనమాట. బస్ స్టాప్ నుంచి ఇందోర్లో అయితే దిగాను అనమాట. ఇప్పుడు అన్నపూర్ణ మందిర్ దగ్గర ఉందామని వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు, ప్లస్ అలా హోటల్ ఉండొచ్చు. తర్వాత మార్నింగ్ బస్ పట్టుకుని ఓంకారేశ్వర్కి వెళ్ళిపోవచ్చు. ఓంకారేశ్వర్ అనేది కూడా ఇంకొక జ్యోతిర్లింగము. ఈరోజు మార్నింగ్ ఉజ్జయిన్ మహాకాల్ అయిపోయింది, ఓంకారేశ్వర్. సో ఇందోర్ వస్తే మీరు 2 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ 5 AM అయింది. ఇప్పుడైతే నేను ఓంకారేశ్వర్కి వెళ్తున్నాను అనమాట. సో ముంబై నుంచి డైరెక్ట్ ఇందోర్ వచ్చేసి సెంటర్ పాయింట్. మనకు 2 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇందోర్లో కనుక స్టే చేస్తే 1 డే ఉజ్జయిన్ మహాకాల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. సెకండ్ వచ్చేసి ఓంకారేశ్వర్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. సో ఫస్ట్ మనమైతే ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం చేసుకొని అక్కడ స్టే ఏం చేయట్లేదు. ఒక 3-4 అవర్స్కి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ ఇందోర్కి వచ్చి ఇందోర్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకారేశ్వర్కి వెళ్తున్నాం. మనకు ఉజ్జయిన్ మహాకాల్ వచ్చేసి అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది ఇందోర్ నుంచి. బట్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఓంకారేశ్వర్ వచ్చేసి జస్ట్ 80 కిలోమీటర్స్ మాత్రమే. బట్ 3 అవర్స్ పడుతుంది, ఎందుకంటే మొత్తము హిల్లీ ఏరియా అనమాట. ఘాట్ సెషన్ ఉంటుంది. బస్సెస్ కూడా చాలానే వెళ్తాయి. అండ్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ వచ్చేసి కూడా ఇండోర్ నుంచి మీరు రెడ్ బస్ కానీ అవి బస్లో కానీ ఆన్లైన్లో చూస్తే చాలా బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ అండ్ నాన్ ఏసీ బస్సెస్. బట్ నేను ఏసీ బస్ చూసాను, 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. అలాగే అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి 2 o'clockకి స్టార్ట్ అవుతుంది, ఏసీ బస్ అనమాట. సో మధ్యలో మనకు 2.5-3 hours ఉంటుంది. యాక్చువల్లీ ఆ టైం దర్శనానికి సరిపోతుంది. బట్ ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే కనుక ఆ టైం అనేది మనకు సరిపోదు. సో దట్స్ వై నేనేం చేశానంటే రిటర్న్ 2 o'clock బుక్ చేసుకుని, బట్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ 8 o'clock బుక్ చేసుకోలేదు. నేను మార్నింగ్ 5కి లేచాను. సో అరౌండ్ 6:30 or 7 ఏదైనా బస్ స్టాప్ నుంచి పట్టుకుంటే నేను కొంచెం ఎర్లీగా రీచ్ అవుతాను కదా. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా నాకు దర్శనం అయిపోతుంది, తక్కువ ఉన్నా తొందరగా అయిపోతే ఐ కెన్ వెయిట్. సో అలాని నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. కానీ ఎండ మామూలుగా లేదు ఇక్కడ. యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చిన తర్వాత లైక్ 42 degreesకి నాకు అసలు ఊరికే తల తిరుగుతుంది బికాస్ ఆఫ్ హీట్ ఉండడం వల్ల. బట్ నేను ఒకసారి నిజామాబాద్ వదిలేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో వర్షాలు పడుతున్నప్పుడు అరౌండ్ 30-35 తిరుగుతుంది. అప్పుడు బాగుంది నాకు. లైక్ వెన్ ఐ కేమ్ టు ముంబై కూడా అక్కడ 35 బిలో ఉంది, అక్కడ కూడా సూపర్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇందోర్ రాగానే 40 ఉంది. మళ్ళీ ఇక్కడ నేను నైట్ ఫుల్ హెడేక్ ఉండే అనమాట. డ్రెస్ తీసుకున్నాను. బట్ ప్రజెంట్ ఆల్రెడీ మనకు టైం అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఇక గవర్నమెంట్ బస్లో వెళ్దామని బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే మనం బస్ బుక్ చేసుకుంటే అది లేట్, మళ్ళీ మనకు టైం సరిపోదని భయంతో గవర్నమెంట్ బస్లో వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 6 o'clock, 7 o'clock, 8 o'clock ఎవ్రీ అవర్కి బస్ ఉంటుంది. సో నేను వచ్చి 7 o'clock బస్ పట్టుకుంటాను. ఇక ఓంకారేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగం అనేది నర్మదా రివర్ దగ్గర ఉంది. ఇది నర్మదా రివర్ అనమాట. మనం దానిపైన నుంచి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఒక 2.5 hours నుంచి మన జర్నీ అయితే బస్లో అవుతుంది. నేనే బస్లో షూట్ చేయలేదు. బస్ స్టాప్లో దిగిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి మనకు ఆటోస్ అయితే వెళ్తాయి, ఎందుకంటే బస్సెస్ అక్కడ వరకు వెళ్ళవు. మనకు ఉజ్జయిన్లో కానీ ఓంకారేశ్వర్లో కానీ మీకు చాలామంది బ్రాహ్మణ్స్ అంటే పంతుల్లాగా ఉంటారు. సో వాళ్ళు వచ్చి మీకు దర్శనం చేయిస్తాం, డైరెక్ట్ గర్భగుడి దగ్గర పూజ చేయిస్తామని అంటారు. అవన్నీ స్కామ్స్, నమ్మకూడదు. అండ్ ఇప్పుడైతే క్రౌడ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ బయట ఏం లేదు, బట్ లోపల చాలా క్రౌడ్ ఉంది. నేనైతే చూసాను. నేను ఫస్ట్ వెళ్ళి జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని తర్వాత ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. బట్ ఆ క్రౌడ్కి ఓంకారేశ్వర్ టెంపుల్లో నాకు అసలు దర్శనమే అవ్వలేదన్నమాట టైంకి. ఇది జ్యోతిర్లింగం టెంపుల్ అనమాట. ఇక్కడ క్రౌడ్ చాలా చిన్నగా ఉంది. 30 minutesలో మనకు దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్దామని నేనైతే అనుకున్నా. బట్ నాకు విఐపి టికెట్ కూడా దొరకలేదు. అండ్ అలాగే దాంతోపాటు దర్శనం కూడా అవ్వలేదు ఓంకారేశ్వర్ది. అండ్ ఇది నర్మదా రివర్ దగ్గర బోటింగ్ అనమాట. అండ్ చాలామంది ఇక్కడ రివర్ దగ్గర యజ్ఞం కానీ అలా పూజలు చేయడం జరుగుతున్నాయి. అండ్ అది మనం ముందు కనిపిస్తుంది కదా, అది ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ లైన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైన్ చాలా పెద్దగా ఉంది. చూడండి, టెంపుల్కి మొత్తం బ్రిడ్జ్ మీద ఇగో లైన్లో నిలిచినారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇగో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. లైన్ చాలా పెద్దగా అవుతుంది, ఎందుకంటే క్రౌడ్ ఉంది కాబట్టి. ఒకటే దగ్గర లైన్లో 3.5 hours నిల్చున్నాను. కొంచెం కూడా ముందుకు కదలలేదు, అంత రష్ ఉండి. నా చెప్పులు ఎవరు ఎత్తుకుపోయారు. బట్ మంచిదే, దేవుడి దగ్గర వచ్చినప్పుడు చెప్పులు ఎత్తుకుపోతే శని మొత్తం పోతుందంటారు కదా. సో అలానే నా చెప్పులు అయితే ఎత్తుకుపోయారు. దర్శనం అయితే అవ్వలేదు నాకు ఓంకారేశ్వర్ది. విఐపి టికెట్స్ 300 per person అనమాట. వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, బట్ విఐపి టికెట్స్ కౌంటర్ కూడా క్లోజ్ చేశారు, ఎందుకంటే క్రౌడ్ పెరిగింది. ఈ బస్ అనమాట మనం చేసుకుంది, రాయల్ బస్సు.
అంటే డైరెక్ట్ కూడా దొరుకుతుంది సీట్ ఖాళీ ఉంటే, బట్ నేను చూసుకుంటే మాక్సిమం ఆన్లైన్ బుకింగ్ ఉండే, సో అందుకే చేసుకున్నా. చాలామంది డైరెక్ట్ వచ్చి కూడా టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ. కింద డొక్కే ఉంది, బట్ సీట్లు అయితే పర్లేదు, ఓకే అనుకోవచ్చు. సో ఏదైతే ఇది మనకు కూర్చొని వెళ్ళడమే కదా, సో ఇదే మన సీట్. కనీసం ఏసీ ఉంటుందని బుక్ చేసుకున్నా. ఫైనలీ ఆల్ జ్యోతి దర్శన్ సుధాన్. రేపు మనకు ఫ్లైట్ ఉంది ఇందోర్ టు హైదరాబాద్ అనమాట. మార్నింగ్ 9 అవుతుంది. 9:30లోపు నేను స్టార్ట్ అయిపోవాలి రెడీ అయ్యి, బికాస్ ఫ్లైట్ క్యాచ్ చేసుకోవాలి కదా. ఇండోర్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. నేను ఇండోర్ ఎయిర్పోర్ట్కి అయితే మనం ఒక 30 minutesలో స్టార్ట్ అయిపోతాం. ఇందోర్ ఎయిర్పోర్ట్లో ఇంత క్రౌడ్ ఉంటుందని అనుకోలేదు, అంటే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చిన్న ఎయిర్పోర్ట్, తక్కువ ఉంటుంది అనుకున్నాను. ఆన్లైన్ అయితే నేను చెక్-ఇన్ చేసేసాను. మన మినీ ట్రాలీ ఇక్కడ, బ్యాగ్, బోర్డింగ్ పాస్ ఇక్కడ పెట్టాను, వెయిట్ చేస్తున్నాను. మనం వెళ్ళి ఎందుకు లైన్లో నిల్చోవడం, లాస్ట్కి ఎక్కుతామని కూర్చున్నాను అనమాట. ప్లస్ ఫ్లైట్ వెళ్ళిన తర్వాత కూడా కూర్చోవాలి, సో అదంతా బోరింగ్. దాని బదులు ఇక్కడ కూర్చోవడం బెస్ట్. లాస్ట్కి మెల్లగా వెళ్ళచ్చు. నేను ఎప్పుడు అంతే బోర్డింగ్ లాస్ట్కి చేస్తాను, బికాజ్ రష్ తగ్గిపోతుంది, అక్కడ నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అంటే కొంచెం బద్ధకం అనుకోవచ్చు, స్మార్ట్ ఆలోచించడం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, బట్ నేనైతే ఎప్పుడు లాస్ట్కే బోర్డింగ్ అవుతాను. హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాను అనమాట. సో మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే అందరికీ తెలిసిందేది డిపార్చర్. సో ఫైనల్లీ మన ఆల్ ఎంటైర్ ట్రిప్ ఇస్ డన్. ఇప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్తున్నాను. అండ్ క్యాబ్ అయితే బుక్ చేసుకోలేదు. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఒక 1 week బ్యాక్ పోస్ట్ చేయాల్సింది, బట్ లేట్ అయింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. See you.